సేవా పక్వాడ్ రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ జెండాలను చేతబూని చౌరస్తా వద్ద మారథాన్ కార్యక్రమం చేపట్టి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా సంజీవ్తో కలిసి మహేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం అనేక సంస్కరణలు చేస్తూ పేదలకు అభయహస్తం అందిస్తున్నారని తెలిపారు। నేటి నుండి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని తెలిపారు। సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండేలా చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అపర్ణ, మామిడి వీరేశం, మత్స్య విశ్వాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు। हर गली में देखो भारत माता, माता माता भारत माता, सबकी माता भारत माता, अपनी माता भारत माता। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జై। అయితే మంచి అందరూ వస్తారు। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గట్టిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఏదైతే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్షం అభియాన్ పేరుతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది। దానిలో భాగంగా ఈరోజు మన గోదావరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి చౌరస్తా వరకు నమో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈరోజు ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, భారతదేశం లోపల ఉన్న అతి పెద్ద సంపద మన యువ సంపద। వేరే దేశాలలో లేని మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే 35 సంవత్సరాల లోపు 70% యువకులు మన దేశంలో ఉన్నారు। కాబట్టి దేశంలో ఉన్న విద్యార్థులను, దేశంలో ఉన్న యువకులను భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలను ఈరోజు సేవా పక్షం పేరుతో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది। ఈరోజు మారథాన్ యొక్క ముఖ్య లక్ష్యం డ్రగ్ రహిత సమాజం మరియు నిషారహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మేము విద్యార్థి యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం। అదేవిధంగా ఈ సేవా పక్షంలో భాగంగా అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని సమాజంలో ఉన్న విద్యార్థి యువత మేధావులను భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాల్లో యువకులు ముందుండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉన్నది। జై భారత్, జై తెలంగాణ। మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా అంటే సేవా పక్షం పేరుతో 10 కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది। ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడాలో భారతదేశం విశ్వగురువుగా అగ్రగామిగా చేయడం కోసమే కృషి చేస్తుందని ఈ సందర్భంగా భారత ప్రజానీకానికి మన యొక్క ప్రాంతానికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున
శుభాకాంక్షలు, ధన్యవాదాలు.